హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన జీసీఎం నెట్వర్క్లో అయితే గోల్డ్ చైన్ మేనేజర్ నెట్వర్క్ అయితే మనం మైన్ చేసుకుంటాం కదండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకైతే సెకండ్ యాప్ అయితే రావడం జరిగిందనమాట. అదే మన ఫుట్బాల్ ఫామ్ అండి. సో ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీంట్లో మనకున్న బెనిఫిట్స్ ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క యాప్లో అయితే కొత్త మార్పులు అయితే రావడం జరిగింది. ఇంకా దాంతోపాటు మనకి జీసీఎం నెట్వర్క్ యాప్లో ఫ్రీ మైనింగ్ జరుగుతుంది కదా, సేమ్ అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన సెకండ్ యాప్ ద్వారా కూడా మనకున్న ఒక మంచి బెనిఫిట్ అయితే మీకైతే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. సో ఇవన్నీ మీకైతే అర్థమవుతాయి అనమాట. వాళ్ళైతే మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన జీసీఎం నెట్వర్క్ యాప్లో అయితే వాళ్ళు సెకండ్ యాప్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో జీసీఎం యాప్ అయితే అందరికీ తెలిసిన విషయమే, మైనింగ్ చేసుకున్నాం కదా ప్రతిరోజు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళే ఇంకో యాప్ అయితే తీసుకొచ్చారండి. అదే మన ఫుట్బాల్ ఫామ్ అండి. సో ఈ యొక్క యాప్ అయితే మనకైతే ప్లే స్టోర్లో అవైలబిలిటీలో ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఈ యొక్క యాప్లో వచ్చిన కొత్త మార్పులు అంటే తెలుసుకోబోతున్నాం మనం. సో చూడండి, ఫుట్బాల్ ఫామ్ అని వీళ్ళే ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఆల్రెడీ చాలామంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో కూడా వర్క్ అయితే చేస్తున్నారు. చాలా చాలా సింపుల్ వర్క్ అండి. దాని ద్వారా ఏంటంటే మనకి జీసీఎం కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో అది ఎలాగ మళ్ళీ చెబుతాను. ముందుగా అయితే ప్లే స్టోర్లో వచ్చిన యాప్ని అయితే అప్డేట్ చేయండి. అలాగా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏమిటి అవన్నీ కూడా కనపడడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ యాప్ని ఇంకా అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత అండి మనకైతే దీంట్లో వచ్చిన కొత్త మార్కెట్ చెబుతాను. సో ఒక మంచి ఫీచర్ అయితే ఉందన్నమాట. దాని ద్వారా ఏంటంటే మనం జీసీఎం కాయిన్స్ ఇంకో రకం కూడా సంపాదించుకోవచ్చు. మనం ఆల్రెడీ మైనింగ్ చేసుకుంటున్నాం కదా, మైనింగే కాకుండా సెకండ్ వే కూడా ఉంది. రెండో రకంగా కూడా మనమైతే ఈ టోకెన్స్ని అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో అయితే యాప్ ఓపెన్ చేసుకోండి. ఫుట్బాల్ ఫామ్ అండి ఈ యొక్క యాప్ పేరు వచ్చేసి, మీకు తెలిసిన విషయమే. యాప్ మనం ఓపెన్ చేసేసుకున్న తర్వాత అండి ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. పైన మీరు చూసుకోవచ్చు అండి, మనకి టోకెన్స్ ఉన్నాయి. జీసీఎం టోకెన్స్ 7 టోకెన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా దాంతోపాటు అండి టోకెన్స్ వచ్చేసి 7 అయితే ఉన్నాయి కదా. డైమండ్స్ కూడా ఉంటాయండి. డైమండ్స్ అయితే మనకైతే 1.69 అయితే ఉంది. ఇంకా దాంతోపాటు పవర్ వచ్చేసి 100 పాయింట్స్ అయితే ఉన్నాయి. చూసుకోండి, గోల్డ్ కలర్లో కనిపిస్తుంది పైన. సో ఈ విధంగా కాయిన్స్కి, డైమండ్స్కి, పవర్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ఏంటంటేనండి, రీసెంట్గా మనకి వీళ్ళు కొత్తగా వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ఇక్కడ మన కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కింద చూసుకోవచ్చు, హోము, ప్లేయర్సు, రెఫరల్స్, స్టోరు, వ్యాలెట్. సో కింద అయితే ఒకసారి మీరు వ్యాలెట్లోకి రండి. వన్స్ మీరు వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా జీసీఎం బ్యాలెన్స్ అంటూ మీకైతే మీ యొక్క జీసీఎం బ్యాలెన్స్ అంతా చూపించింది. ఇది మన మైనింగ్ అకౌంట్ సంబంధం లేదండి, ఇది వేరే అనమాట. ఈ యొక్క యాప్లో మాత్రమే కనిపించే బ్యాలెన్స్ అనమాట ఇదైతే. సో ఇది ఎలాగ వచ్చిందంటే 7 టోకెన్స్ మనకి ఇక్కడండి. మనకైతే ఈ ప్రాజెక్ట్లో యాప్లు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో కొత్తగా వాళ్ళందరికీ కూడా ఒక ప్లేయర్ని అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో చూసుకోవచ్చు, ప్రెజెంట్ అయితే నాకు ఒక ప్లేయర్ని అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగిందన్నమాట. పేరు వచ్చేసి రైజన్ డారోర్. చూసుకోవచ్చు, రైజన్ డారర్ అనే ప్లేయర్ ఒక వ్యక్తిని అయితే నాకు ఇక్కడ ఫ్రీగా వెళ్ళి ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ ప్లేయర్ ద్వారా మనకు బెనిఫిట్ ఉందో అంటే 100% బెనిఫిట్ అవుతుందండి, సింపుల్ చెబుతాను. సో ఏంటంటే ఈ యొక్క ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని మన భవిష్యత్తులోనండి మన లిస్టింగ్ కార్యక్రమాలు జరిగిన తర్వాత వీళ్ళని మన మార్కెట్లో సెల్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ప్లేయర్స్ బాగా వాడతారు, ఇంక దాంతోపాటు తనకి మంచి స్కిల్స్ ఉన్నాయని మనమైతే తన మార్కెట్లో అమ్మేసే అవకాశం ఉంటుంది అనమాట, సెల్ చేసుకోవచ్చు. అప్పటికల్లా తనకైతే మంచి వాల్యూ పెంచాలన్నమాట. సో అది అలాగంటే ప్రజెంట్ తన యొక్క మార్కెట్ వాల్యూ అంతా, ఈ ప్లేయర్ యొక్క మార్కెట్ వాల్యూ 7 కాయిన్స్, 7 జీసీఎం అని మీకైతే మిడిల్లో కనిపిస్తుంది. చూసుకోవచ్చు, తన పేరు కింద అయితే తన వాల్యూ 7 జీసీఎం అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇతని వాల్యూ పెంచుకోవచ్చు. ఈ ప్లేయర్ యొక్క వాల్యూ మనం పెంచుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. తన వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే మనకి అన్ని ఎక్కువ కాయిన్స్ వస్తాయి సెల్ చేసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్కి 7 టోకెన్స్ కదా ఇతని వాల్యూ వచ్చేసి. ఇతను మనం సెల్ చేసినప్పుడు మార్కెట్లో మనకు 7 కాయిన్స్ వస్తాయి. ఆ రోజు నేను ఏం చేస్తానంటే క్రిప్టో ఎక్స్చేంజెస్లో విత్డ్రా పెట్టుకుంటాను. సో ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ మనకు ఒక 50 రూపీస్ కానీ, 20 రూపీస్ కానీ, 100 రూపీస్ కానీ ఉండొచ్చు. కాబట్టి దాన్ని బట్టి ఆ ఇన్కమ్ మొత్తం నాకైతే వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనకైతే ఒక ప్లేయర్ని డెవలప్ చేసే బాధ్యత ఉంటుందన్నమాట. ఇంకో చిన్న విషయం, ఈ యొక్క యాప్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రూలేం లేదండి. చేసుకుంటే మాత్రం మనకైతే ఫ్రీ బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చూస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇతని వాల్యూ 7 కాయిన్లు మాత్రమే. ఇప్పుడు ఇతని వాల్యూ ఏ విధంగా పెంచాలో నేను చెబుతాను. సో కింద చూసుకోవచ్చండి, మనకైతే ఒక 4 గ్రీన్ బాక్సులు అయితే ఉంటాయి. ఒకటి ఎస్పీడి అని, ఒకటి పీడబ్ల్యూఆర్ అని, ఒకటి టీఈసీ అని, ఒకటి ఐఎన్టీ అని. ఏంటంటేనండి ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట. ఈ స్కిల్స్ తనకు ఉన్నాయనుకోండి, తన మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకోండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో స్టాక్ వాల్యూ ఏ విధంగా పెరుగుతుందో ఈ ప్లేయర్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. ఇతనికి మనం ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట మనమైతే. సో అది నేనైతే ఇప్పుడు మీకు లైవ్లో చేసి చూపిస్తానండి.
సో చూసుకోవచ్చు అక్కడ ఎస్పీడ్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ బాక్స్, కింద రెడీ అని గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది కదా, చూసుకోండి. నేనైతే ఒక ప్రాసెస్ చేస్తాను, అది ఫాలో అవ్వండి. ఆ గ్రీన్ బాక్స్పై ప్రెస్ చేయండి. ఆ తర్వాత స్టార్ట్ ట్రైనింగ్ 25 ఎనర్జీ అని మనకైతే ఈ విధంగా ఉంటుంది. మీరేం చేయాలంటే ఆ గోల్డ్ బాక్స్ మీద నొక్కండి. జస్ట్ నొక్కిన తర్వాత అండి మనకి ఇతనికి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఇస్తున్నాం అనమాట మనమైతే. సో చూసుకోవచ్చు ఈ ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, తిను రియల్గా ఫుట్బాల్ ఆడినప్పుడు ఏ విధంగా ఆడతాడో అవన్నీ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జస్ట్ కొంచెమే ట్రైనింగ్ ఇచ్చాను అతనికి. సో చూసుకున్నారు కదా, తన మార్కెట్ వాల్యూ 13 కాయిన్స్ అయితే అయిపోయినాయి. మీ ముందు లైవ్లో నేనైతే మొత్తం 6 పాయింట్స్ అయితే కలిపానండి. 7 కాయిన్లే ఇతని మార్కెట్ వాల్యూ ఇప్పటివరకు. కానీ ఇప్పటి నుంచి అయితే 13 కాయిన్లు వస్తాయి. ఈ ప్లేయర్ని మనం సెల్ చేసినప్పుడు మార్కెట్లో భవిష్యత్తులో 13 కాయిన్లు తెస్తారండి. 13 కాయిన్లు అంటే చిన్న విషయం కాదండి, చాలా చాలా వర్త్ అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ 4 టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. వీటి ద్వారా ఏంటంటే దీనికి మీరు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో చూసుకోవచ్చు లైవ్లో మీకైతే సెకండ్ బాక్స్ మీద ఎంటర్ చేస్తున్నాను, స్టార్ట్ ట్రైనింగ్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా వేరే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు అనమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఒక ప్లేయర్ని రెడీ చేస్తున్నాం. త్వరలో మనకైతే అఫీషియల్ గేమ్ స్టార్ట్ కాబోతుందండి. అప్పుడైతే మనం మన దగ్గర ఉన్న ప్లేయర్స్ మనమైతే సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇప్పుడు ఇతని మార్కెట్ వాల్యూ 19 కాయిన్లు, 19 జీసీఎం టోకెన్స్ అనమాట. సో ఈ విధంగా మనమైతే అన్ని 4 బాక్సులు కూడా యూస్ చేసుకోవడం ద్వారా మనమైతే ఇతనికి మంచి వాల్యూ తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకి ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. సో చూసుకోవచ్చు ఈ విధంగా వీళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారో, వీళ్ళ యాక్టివిటీ ఏమిటి, అవన్నీ కూడా మనకైతే క్లారిటీ కనిపిస్తున్నాయండి. సో చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ప్రెసెంట్ అయితే వాల్యూ వచ్చేసి 25 కాయిన్స్ అనమాట. ఇప్పుడు ఫైనల్గా ఇంకో టెస్ట్ అయితే ఉంది ఇతనికి, ఈ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను చూడండి. ఇది నాలెడ్జ్ టెస్ట్ అనమాట. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఒక 10 సెకండ్స్లో దీనికి సంబంధించిన ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇతని యొక్క మార్కెట్ వాల్యూ పెరుగుతుంది మార్కెట్లో. సో వన్స్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం సెల్ చేసుకుంటే మనకు అదనంగా ఈ విధంగా కాయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే ఈ ప్లేయర్ని మనం అమ్మేయడం ద్వారా అయితే మార్కెట్లో సెల్ చేయడం ద్వారా 31 కాయిన్స్ అయితే వస్తాయండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుందండి. సో మనమైతే ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటున్నాం కదా, ఆ మైనింగే కాకుండా ఇలాగ ఒక ప్లేయర్ని మనం డెవలప్ చేయడం ద్వారా కూడా మనకైతే ఫ్రీ ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుందండి. మీరు కావాలనుకుంటే దానికైతే ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వచ్చు, దానికి యాడ్ చూడాలన్నమాట. సో యాడ్ చూడకుండా అనుకోవాలంటే రోజుకి ఒకే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 4 బాక్సులు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు మీరైతే, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూసుకోవచ్చండి ఈ విధంగా వేరే వేరే ప్లేయర్ సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. తన వాల్యూ 5000 కాయిన్లని, ఇంకొక ప్లేయర్ వాల్యూ 1600 కాయిన్లని. సో ఈ విధంగా చాలా ఉంటాయి. మనకి ఏం అక్కర్లేదు, ప్రతిరోజు కూడా మనకు వీళ్ళైతే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు కదా, నేను ఇచ్చిన ట్రైనింగ్ కూడా ఇవ్వండి. మీకు ఒక ప్లేయర్ అయితే వస్తారు, ఆ ప్లేయర్కి సంబంధించిన మార్కెట్ వాల్యూ పెంచుకునే అవకాశం మీ చేతిలో ఉంటుందండి. ఇది ఖచ్చితంగా చేయాలి నువ్వులేం లేదు, కానీ చేసుకుంటే మీకే బెనిఫిట్ అనమాట. సో ఎందుకంటే మనకి ఇది ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ అండి. మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత అయితే ఈ ప్లేయర్ని మనం సెల్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్కి అప్పటికల్లా నేను ఒక 2000 కాయిన్స్ 3000 కాయిన్స్ వేసాను అనుకోండి, మార్కెట్ వాల్యూ అవుతుంది. సో అప్పుడు అతను సెల్ చేసినప్పుడు నాకు వచ్చే కాయిన్స్ ఉంటాయి కదండి, వాటిని నేను మార్కెట్లో సెల్ చేసుకుంటాను. ఆటోమేటిక్గా నాకైతే ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే ఫ్రీగా వస్తుందండి. సో ప్రతిరోజు కూడా ఒక 1 మినిట్ అండి, ఒకే ఒక 1 మినిట్ కేటాయించండి కరెక్ట్గా. మీరైతే ఇతను మార్కెట్ వాల్యూ మీరు పెంచుకోవచ్చు. సో అప్రాక్సిమేట్గా 2-3 మినిట్స్ కేటాయించండి. చాలా చాలా సింపుల్గా అయితే ఈ ప్లేయర్ యొక్క వాల్యూ మీరు పెంచుకోవచ్చు అండి. అది మీ యొక్క ఇష్టం అండి, ఇది ఖచ్చితంగా బలవంతం లేదు, ఇది మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు వేరు వేరు ప్లేయర్స్ అయితే ఉంటారు మన స్క్వాడ్లో వచ్చేసి. మనమైతే ముందుగా ఒక ప్లేయర్ని డెవలప్ చేస్తున్న ఇబ్బంది లేదు. మన రిఫరల్స్ ఎవరు, మన రిఫరల్ కూడా ఏమిటి, అవన్నీ మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా స్టోర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీరు స్టోర్లోకి వచ్చిన తర్వాత అండి మీ దగ్గర డైమండ్స్ ఉంటే ఈ విధంగా కొన్ని కాయిన్స్ అయితే మీరు సంపాదించుకోవచ్చు. సో ఇక్కడైతే ఫుట్బాల్ లీగ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. సో మీ దగ్గర కానీ ఒక 6000 డైమండ్స్ ఉన్నట్లయితేనండి మీకు 15000 కాయిన్లు విలువ గల ఒక స్క్వాడ్ని అయితే ఇస్తారన్నమాట. సో వీళ్ళైతే మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగా హెల్ప్ అయితే అవుతారండి. సో నేను ఒకటే చెబుతున్నాను, మీరైతే ముందు ఈ యొక్క ప్లేయర్ని రెడీ చేయండి. వన్స్ మీరు ప్లేయర్ని రెడీ చేసిన తర్వాత భవిష్యత్తులో మనం కేవైసీ వేసుకోలేదు ఈ ప్రాజెక్ట్లో. కేవైసీ అయిపోయిన తర్వాత అండి ఈ యొక్క ప్లేయర్ని అయితే మనం మార్కెట్లో సెల్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారు. అప్పుడు ఇతని వాల్యూ 1000 కాయిన్లు ఉంటే 1000 కాయిన్లు మీకే, 2000 కాయిన్లు అంటే 2000 కాయిన్లు మీకే. సో మీకు ఎంత ఉంటే అంత బెనిఫిట్ అండి. సో ఖచ్చితంగా మీరైతే గమనించండి. ఈ యొక్క సెకండ్ యాప్ గురించి చాలామంది డౌట్గా ఉంది కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఒక వీడియో చేస్తున్నానండి. సో మీకు కూడా దీనికి సంబంధించిన వివరణ అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యొక్క యాప్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఇచ్చిన ఫ్రీ ప్లేయర్కి అయితే మీరు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మార్కెట్ వాల్యూ పెంచుకునే అవకాశం మీకు ఫ్రీగా ఉందండి. సో ఖచ్చితంగా మీకు ఈ యొక్క యాప్ తాలూకా బెనిఫిట్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడైతే ఆ ప్లేయర్ యొక్క బెనిఫిట్ అయితే చాలా ఉంటుందండి భవిష్యత్తులో. సో అందుకే ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు, అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈ యొక్క టాపిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది
ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ.